హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మ్, ఒక అద్భుతమైన కథ విందాం. అవును, ఇది తెలివైన తెనాలి రామకృష్ణుడి కథ. అనగనగా విజయనగర సామ్రాజ్యం అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. దాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు పరిపాలించేవారు. ఆ రాజుగారి ఆస్థానంలో, అంటే వాళ్ల కోర్టులో, ఒక పురాతన దేవతా విగ్రహం ఉండేదన్నమాట. చాలా పాతది. అవును, అది వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న చాలా అమూల్యమైనది కదా. ఖచ్చితంగా. అయితే ఒకరోజు ఏమైందంటే, దుర్మాతి అని ఒక అహంకారి పండితుడొచ్చాడు. ఓ, వచ్చాడా? వచ్చి ఆ పాత విగ్రహాన్ని చూసి ఏంటిదిలా ఉంది అని ఎగతాళి చేశాడు. అయ్యో, ఏమన్నాడు? అదే, మా రాజ్యంలో అయితే రత్నాలతో మెరిసిపోయే విగ్రహాలు బోలెడున్నాయి. మీ మీ పాత విగ్రహంలో ఏముంది గొప్ప అని ఒక సవాల్ విసిరాడు. మరి అప్పుడు రాజుగారికి కొంచెం కోపం వచ్చుంటుంది. కోపం వచ్చింది, కాని ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే, అప్పుడే మన హీరో వచ్చాడు, తెనాలి రామకృష్ణుడు. అవును, రామకృష్ణుడు ముందుకొచ్చి ఆ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా చూశాడు. ఆ పండితుడి గర్వం ఆయనకర్థమైపోయింది. వెంటనే, మహారాజా, దీని విలువ ఏంటో నిరూపించడానికి నాకు ఒక్కరోజు సమయం కావాలి అనడిగాడు. ఓ, వాదించలేదా? సమయమడిగాడా? అవును, ఒక్కరోజు. మరి మరుసటి రోజు ఏం జరిగింది? ఆహ్! మరుసటి రోజు రామకృష్ణుడు సభలోకి ఒక పెద్ద వేదికను తెచ్చాడు. దానిమీద ఒక పట్టు గుడ్డ కప్పి ఉంది. అబ్బా, ఏదో పెద్ద సస్పెన్స్లా ఉంది. అవును, అందరూ చూస్తుండగా, దీనిమీద ప్రపంచంలోనే అత్యంత విలువైన రాయి ఉంది అని గట్టిగా ప్రకటించాడు. అప్పుడా దుర్మాతికి ఆశ పుట్టుంటుందా? ఆసేంటి, మహా ఆశే. ఆ రాయిని ఎలాగైనా కొనాలనుకున్నాడు. ఆ తర్వాత రామకృష్ణుడు ఆ పట్టుగుడ్డను తీశాడు. లోపల ఏముందో తెలుసా ఫ్రెండ్స్? చెప్పు చెప్పు. ఒక మామూలు నదిరాయి. అంతేనా? అంతేనా? అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. అవును, అందరూ షాక్. ఆ దుర్మాతి అయితే గట్టిగా నవ్వబోయాడు. అప్పుడే రామకృష్ణుడు అసలు విషయం వివరించాడు. ఏం చెప్పాడు చూసారా? ఈ రాయికి నిజానికి విలువే లేదు. కాని నేను దీని చుట్టూ కల్పించిన కథ, ఈ వేదిక, ఆ పట్టుగుడ్డ, అవును, ఇవన్నీ దీనికి విలువను తెచ్చిబెట్టాయి. ఇది కేవలం కనిపించే విలువ అని చెప్పాడు. ఓ, అద్భుతం. అప్పుడు అసలు విషయానికొచ్చాడు. అంటే మన విగ్రహం దగ్గరికి. సరిగ్గా, మన ఈ పురాతన విగ్రహంపైకి మామూలుగానే కనిపించవచ్చు అన్నాడు. కాని దాని వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది, మన సంస్కృతి ఉంది, మన భక్తి ఉంది. ఆ విలువ ఏ రత్నాలూ ఇవ్వలేవు అని వివరించాడు. వావ్! అంటే పైకి కనిపించే మెరుపు శాశ్వతం కాదు కదా? అస్సలు కాదు. కాని చరిత్ర, దాని వెనుక ఉన్న కథ ఇచ్చే జ్ఞానం శాశ్వతమని నిరూపించాడు. అప్పుడు ఆ పండితుడు దుర్మాతి దుర్మాతికి తన తప్పు తెలిసివచ్చింది. సిగ్గుతో తలదించుకున్నాడు, క్షమాపణ చెప్పాడు. రాజుగారైతే రామకృష్ణుడు తెలివిని చాలా మెచ్చుకునుంటారు. ఎంతో మెచ్చుకున్నారు. సభలో ఉన్నవాళ్లంతా ఒకటే మాటన్నారు. ఏమని? జ్ఞానమే నిజమైన కంఠహారం అని రామకృష్ణుణ్ణి కీర్తించారన్నమాట. మరి మిత్రులారా, ఈ కథ నుండి మీరు నేర్చుకున్నది ఏంటి? నిజమైన విలువ వస్తువులపై మెరుపులో ఉంటుందా, లేక వాటి వెనుక ఉన్న కథలో, చరిత్రలో ఉంటుందా? ఆలోచించండి.